అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆమె వెనక్కు తగ్గడానికి కారణాలు ఏంటి? గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఏమనుకుంటున్నారు? వారం రోజులుగా మంత్రి కొండా సురేఖ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖకు చేనేత కార్మికులు తమ సమస్యలు విన్నవిస్తూ ఒక నూలు దండను మంత్రి కొండా సురేఖకు మెడలో వేశారు. దాంతో ఆ ఫోటోను అసభ్యకర పదజాలంతో హరీష్ రావు డీపీ ఉన్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆ వ్యక్తి చేసిన పోస్ట్ ను, ఆ ఫోటోను మీడియాకు చూపిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మంత్రి కొండా సురేఖ. ఆ సందర్భంలోనే ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ వల్లే అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయారంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఆ రోజు కూడా మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడాను. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈ రోజు చాలా మంది హీరోయిన్లు 3 అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకు ఉన్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామని, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్వేలబుల్ కేసు. దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తాం. గాంధీ జయంతి రోజు గాంధీ భవన్ కు వచ్చిన మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడిపోవడం వెనుక మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నాడంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడానికి సన్నద్దమైన తరుణంలో సమంతకు నాగార్జున జరిగిన వివాదం వల్లే సమంత, నాగ చైతన్యకు విడాకులయ్యాయంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. దాంతో అటు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు యావత్ సినీ ప్రముఖులు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. సినీ రాజకీయ ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా సోషల్ మీడియాలో ట్వీట్లు, వీడియోల రూపంలో నాగార్జున కుటుంబం, సమంతకు మద్దతుగా ట్వీట్లు చేశారు. అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం వరకు నటీనటులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. సాయంత్రం తర్వాత రాజకీయ సినీ రంగ ప్రముఖుల నుంచి కాంగ్రెస్ పెద్దలకు ఫోన్లు వెళ్లడంతో టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రి కొండా సురేఖను మందలించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖతో ఫోన్లో మాట్లాడడం, మరోవైపు యావత్ సినీ ప్రముఖులను రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. దాంతో మంత్రి కొండా సురేఖ అక్టోబర్ 3వ తేదీ ఉదయమే వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ అక్కినేని కుటుంబం సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను అని ప్రకటించారు. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు.
ఇదే సందర్భంగా వరంగల్లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సోషల్ మీడియా నిర్వాహకులు తన ఫోటో రఘునందన్ రావు ఫోటోను అసభ్యకరంగా పోస్ట్ చేసినందుకు తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని, తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల పట్ల తోటి మహిళ ఇబ్బంది పడుతుందని, కనుక తాను ఆ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నారని ప్రకటించారు. ఇలా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి కొండా సురేఖను మందలించడంతో ఆమె సమంత అక్కినేని నాగ చైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుందని గాంధీభవన్లో ప్రచారం నడుస్తోంది.